सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:53, సూర్యాస్తమయం 6:03. తిథి త్రయోదశి ఉదయం 6:57 వరకు, నక్షత్రం ఆర్ద్ర మధ్యాహ్నం 12:28 వరకు, వర్జం రాత్రి 1:34 నుంచి 3:19 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు, మరల మధ్యాహ్నం 12:50 నుంచి 1:35 వరకు, అమృతకాలం లేదు. శుక్రవారం కాబట్టి రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషం అనధ్యయనం. సామాన్యంగా పౌర్ణమికి ముందు చతుర్దశి, పౌర్ణమి, పాడ్యమి, అమావాస్యకు ముందు చతుర్దశి, అమావాస్య, తర్వాత వచ్చే పాడ్యమి. ఈ 6 రోజులు ఖచ్చితముగా అనధ్యయనములుగా పాటించేవారు భారతీయులు. ఆ విధంగా భావన చేయడం వలన ఏమిటవుతోంది అంటే, ఆ 6 రోజులు చదువుకి ప్రాధాన్యం ఇవ్వకూడదు, ఉపాసనకు ప్రాధాన్యం ఇవ్వాలి, శారీరక వ్యాయామాధికానికి ప్రాధాన్యం ఇవ్వాలి, అలాగే ధ్యానం మొదలైనటువంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి అనే విషయం మనకు గోచరిస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. నేటి ఆణిముత్యాలు. నిత్యం ప్రార్థనలు చేసేవాడి కంటే అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా, ప్రశాంతంగా, నిశ్చలంగా, దరహాసవదనంతో ఉన్నవాడే తేలిగ్గా భగవంతుడిని దర్శించగలడు. మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి ఒక అవకాశమే. సరిగా వినియోగించుకుంటే మీరే విజయసారథి, లేకుంటే శిథిల వారధి.